తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజంగా గూడులేని పేదలకు ఆశాకిరణమైందా లేక పలుకుబడి పైరవీలు డబ్బున్న వారికే పరిమితమైందా? భూపాల్పల్లి జిల్లాలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు పథకం అమలుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనిపై మా ప్రత్యేక కథనం. భూపాల్పల్లి జిల్లాకు మొత్తం 4,434 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు 869 ఇళ్లకే గృహప్రవేశాలు జరిగాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక ఈ కేటాయింపుల్లో అసలైన అర్హుల కంటే ఆస్తులు, సొంత ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారే ఎక్కువగా లబ్ధి పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదలు మాత్రం ప్రతి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా చివరకు నిరాశే మిగులుతోందని బాధితులు చెబుతున్నారు. L1 కేటగిరీలో ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా L2 కేటగిరీలో స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించాలి. కానీ L2 లబ్ధిదారుల పరిస్థితి ఇప్పటికీ అయోమయంలోనే ఉంది. ఇల్లు వస్తుందనే ఆశతో కొందరు తమ పాత గుడిసెలను కూడా తొలగించుకున్నారు. అయితే ఇల్లు రాక మళ్లీ గుడిసె వేసుకునే పరిస్థితి లేక కుటుంబాలతో ఎండలో వానలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోనే సొంత ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కొందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు సమాచారం. ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంటి మంజూరుకు 50,000 నుంచి ₹1,00,000 వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు జరిగితేనే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం గూడులేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే. అయితే అర్హులకు న్యాయం జరగాలంటే వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి అనర్హులను తొలగించి నిజమైన పేదలకు ఇల్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.